హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొడుపు కథ. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు నన్ను ఎంత తక్కువగా వాడుకున్నా ప్రతి నెల నన్ను మారుస్తున్నావు. నేను ఏమిటి? నో మ్యాటర్ హౌ లిటిల్ ఆర్ హౌ మచ్ యూ యూజ్ మీ, యూ చేంజ్ మీ ఎవ్రీ మంత్. వాట్ యామ్ ఐ? చెప్పుకోండి చూద్దాం. ఆన్సర్ ఎస్, ఒక క్యాలెండర్. సెకండ్ క్వశ్చన్, తాత నడక కోసం బయలుదేరాడు. వర్షం ప్రారంభమైంది. అతను గొడుగు లేదా టోపీ తీసుకురాలేదు. అతని బట్టలు తడిసిపోయాయి. కానీ అతని తలపై ఒక వెంట్రుక కూడా తడి లేదు. ఇది ఎలా సాధ్యం? గ్రాండ్ ఫా వెంట్ అవుట్ ఫర్ ఎ వాక్ అండ్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. హీ డిడెంట్ బ్రింగ్ అన్ అంబ్రెల్లా ఆర్ అ హ్యాట్. హిస్ క్లోత్ గోట్ సోక్డ్ but not a hair on his head was wet. How is this possible? చెప్పుకోండి చూద్దాం. The answer is తాతకి బట్టతల. Grandpa's bald. The third question, మీరు రేసులో ఉన్నారు మరియు మీరు రెండవ స్థానంలో ఉన్న వ్యక్తిని పాస్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు? You are in a race and you pass the person in second place. What place are you in now? చెప్పుకోండి చూద్దాం. ఆన్సర్ ఎస్, రెండవ స్థానం, సెకండ్ ప్లేస్. ఫోర్త్ క్వశ్చన్, నేను నదికి ఎదురుగా ఉన్న నా కుక్కను పిలిచాను. కుక్క తడి లేకుండా వంతెన, పడవ లేదు తెప్పను ఉపయోగించకుండా నదిని దాటింది. అది ఎలా సాధ్యం? కాల్ మై డాగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రివర్. ద డాగ్ క్రాస్డ్ ద రివర్ వితౌట్ గెటింగ్ వెట్ అండ్ వితౌట్ యూజింగ్ అ బ్రిడ్జ్, ఏ బోట్ ఆర్ ఏ రాఫ్ట్. హౌ ఈస్ దట్ పాసిబుల్? చెప్పుకోండి చూద్దాం. ఆన్సర్ ఎస్, నది గడ్డ కట్టింది. ద రివర్ వాజ్ ఫ్రోజన్. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ రకమైన ఓడలో ఇద్దరు సహచరులు ఉన్నారు కానీ కెప్టెన్ లేరు? వాట్ కైండ్ ఆఫ్ షిప్ హ్యాస్ టూ మేట్స్ బట్ నో కెప్టెన్? చెప్పుకోండి చూద్దాం. ఆన్సర్ ఎస్, ఒక సంబంధం, ఆ రిలేషన్షిప్. సిక్స్త్ క్వశ్చన్, ఏ 4 అక్షరాల పదాన్ని ముందుకు, వెనుకకు లేదా తలక్రిందులుగా రాయవచ్చు మరియు ఇప్పటికీ ఎడమ నుండి కుడికి చదవవచ్చు? వాట్ 4-letter word can be written forward, backward or upside down and can still be read from left to right? చెప్పుకొని చూద్దాం. ఆన్సర్ ఈస్ మధ్యాహ్నం, నూన్. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటన్నిటికీ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.